శ్రీ విష్ణు యంగ్ హీరోల్లో ఏ ఇమేజ్లో ఇరుక్కోకుండా ప్రయోగాలు చేస్తున్న స్టార్. జోనర్కి మధ్య గ్యాప్ ఇస్తూ వరుసగా నవరసాలు పిండేస్తున్నాడు. ఓం భీమ్ బుష్ నుంచి స్వాగ్ వరకు తన ప్రతి మూవీకి కాలం కలిసొస్తోంది. అసలు రిలీజ్కి ముందే తన సినిమాకు ఎలా టేబుల్ ప్రాఫిట్స్ సొంతమవుతున్నాయి? ఎందుకు మాస్ రూట్లో కాదని మిగతా రూట్లోనే ఈ హీరో జర్నీ చేస్తున్నాడు? శ్రీ విష్ణు కొత్త సినిమా ఓం భీమ్ బుష్ టీజర్ ట్రెండ్ బెండ్ తీస్తోంది. మ్యాడ్ జాతిరత్నాలకు మించేలా హైప్ పెంచేస్తోంది. ఇంతలో స్వాగ్ అంటూ శ్రీ విష్ణు మరో ప్రయోగం మొదలెట్టాడు. మొత్తంగా ఎక్స్పెరిమెంట్స్ శ్రీ విష్ణు అంటున్నారు. శ్రీ విష్ణు మూవీ ఏదైనా కథ కొత్తగా, జానర్ సరికొత్తగా ఉంటుందనే బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. సక్సెస్ రేట్ ఎలా ఉన్నా కనీసం 2 ప్రయోగాల్లో ఒక్కటైనా వర్కౌట్ అవుతుంది అనే క్రెడిబిలిటీ వచ్చేస్తుంది. అందుకే ఏ హీరో చేయనన్న ప్రయోగాలు చేసేస్తున్నాడు. రాజరాజ చోర మూవీ నుంచి గాలి సంపత్ వరకు, అర్జున పల్గుణ నుంచి బ్రోచేవారెవరు వరకు ఒక మూవీకి మరో మూవీతో పోలిక ఉండదు. అలా డిఫరెంట్ జానర్స్లో ప్రయోగాలు చేస్తూనే దూసుకు వెళ్తున్న శ్రీ విష్ణు ఇప్పుడు వేగం పెంచాడు. ఏడాదికి 2 సినిమాల నుంచి 3 మూవీస్ అంటూ వేగం పెంచిన శ్రీ విష్ణు ఈ మధ్య వరుసగా హిట్టు మెట్లెక్కుతున్నాడు. భళా తందనాన, అల్లూరి, సామాజవర్గమన వసూళ్ల వర్షం కురిపించకున్న టేబుల్ ప్రాఫిట్ సొంతం చేసుకున్నాయి. తన ప్రతి మూవీ ఇలానే రిలీజ్కి ముందే సేఫ్ జోన్లో ఉంటోంది. మెంటల్ మదిలో నుంచి సామాజవర్గమన వరకు శ్రీ విష్ణు లో బడ్జెట్ హీరో నుంచి మీడియం రేంజ్ హీరోల లిస్టులో చేరాడు. అయినా ప్రయోగాల ట్రాక్ని మాత్రం వదలలేదు. ఓం భీమ్ బుష్ రిలీజ్కి ముందే 18 కోట్ల బిజినెస్ చేయడంతో తన మార్కెట్ మెల్లిగా 25 కోట్లు దాటేలా కనిపిస్తోంది.